ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళ ఆశీర్వాదాలతో మీ ప్రాణాలకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి! ఇంతమందిలో మమ్మల్ని అవమానించిన మిమ్మల్ని ఆశీర్వదించడానికి మా చేతులు ఎలా వస్తాయనుకున్నారు? వీడెప్పటికైనా మారతాడనుకునే ఇంతకాలం ఓపిక ఎదురు చూశారు. ఇప్పుడు ఆశ కూడా చచ్చిపోయింది. రూపకి జీవితం లేకుండా చేశాడు వీడు. ఇప్పుడు నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. నా కుటుంబాన్ని ఎటూ కాకుండా చేసిన ఈ నీచుడు బతకడానికి వీల్లేదు. నాన్నా! రూపా, అటు తప్పుకో. నాన్నా, పింకీ పెళ్లి విషయంలో రాజుది ఎంత తప్పుందో నాది అంతే తప్పుంది నాన్న. అవును నాన్న, పింకీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన విషయం రాజుకి నేనే చెప్పాను. పెళ్లి చేస్తున్న సంగతి కూడా నేనే చెప్పాను నాన్న. రాజుతో పింకీ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా నేనే హెల్ప్ చేశాను నాన్న. కరెక్ట్గా చెప్పాలంటే రాజు కంటే నేనే ఎక్కువ తప్పు చేశాను. మీరు షూట్ చేయాలనుకుంటే ముందు నన్ను షూట్ చేయండి నాన్న. నేను నిశ్చయించిన పెళ్లిని వాడు చెడగొట్టాలనుకోవడంలో వాడికి మన మీద ఉన్న కోపం కనిపిస్తుంది. కానీ తెలిసి తెలిసి నీ చెల్లెలి విషయంలో నువ్వెలా మోసం చేయగలిగావు? సార్, మీ దృష్టిలో మేం చేసింది మోసం అయితే మా దృష్టిలో మాటిచ్చి తప్పడం మీరు చేసిన మోసం. మేము చేస్తే మీకెంత నొప్పిగా ఉంటుందో మీరు మోసం చేస్తే కూడా మాకు అంతే నొప్పిగా ఉంటుంది సార్. ఇచ్చిన మాట తప్పి ఒక తండ్రిగా తప్పు చేశారు. రేయ్, నా తమ్ముడు తప్పు చేశాడని ఇంకోసారి అన్నావంటే ఏం చేస్తారు? అసలు ఆయననేం ప్రయోజనం? మిమ్మల్ని అనాలి. ప్రేమ పెళ్లి అనే బంధాలకు విలువ మీకెలాగో తెలియదు. తెలిసిన ఆయన్ని మాత్రం మాటలతో మాయ చేసి అన్నీ మీరు చెప్పినట్టే వినేలా చేస్తున్నారు. చూసావా తమ్ముడు, ఎన్నేసి మాటలంటున్నాడో చూసావా? అయినా ఇదంతా వీడి ధైర్యం కాదు తమ్ముడు, వీడి వెనకుండి నడిపిస్తున్న ఆ విరూపాక్షి ధైర్యం. పింకీ కూడా తనకి కూతుర్లాంటిదే కదా తమ్ముడు. నిజంగా పింకీని విరూపాక్షి కూతుర్లాగే భావించుంటే ఈరోజు ఈ గోపితో పెళ్లి జరగకుండా ఉండేది. మన పింకీని మన ఇంటికి చేర్చుండేది కదా. అమ్మగారు పింకీని తన కూతుర్లా భావించారు కాబట్టే తన ఇష్టాన్ని గౌరవించారు. తన మనసుకు నచ్చిన వాడితోనే పెళ్లి జరగడం మంచిదనుకున్నారు.
ఓహోహోహోహో, అయితే ఈ పెళ్లిలో ఆవిడ గారి హస్తం కూడా ఉందన్నమాట. ఆ దరిద్రం వల్ల ఇంటికే శని పట్టుకుంది. ఈ ఇంటి పరువు పోవడానికి, నా బిడ్డ జీవితం నాశనం అయిపోవడానికి, ఇప్పుడు పింకీ జీవితం కూడా నాశనం అయిపోవడానికి ఆ దరిద్రమే కారణం. నాన్న, అమ్మ మన సంతోషం కోరుకుంటుందే తప్ప మన నాశనం కోరుకోదు నాన్న. అత్తయ్య మాటలు నమ్మి అమ్మని అపార్థం చేసుకోకండి నాన్న. నువ్వు మీ అమ్మలాగే వాడితో చేతులు కలిపి ఈ కుటుంబ పరువుని గంగలో కలిపావు. ఈ పెళ్లి నా నిర్ణయం అని తెలిసినా కూడా నువ్వెంత సాహసం చేశావంటే నీ దృష్టిలో నాకు విలువే లేదు. అసలు నీ దృష్టిలో నేను బ్రతికున్న శవాన్ని. అక్క, ఈ రోజుతో నన్ను నాన్న అని పిలిచే హక్కు తను కోల్పోయింది. పెద్దనాన్న, వద్దు! ఈ పెదనాన్న మాట కాదని ఎప్పుడైతే ఈ గుమ్మ నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టావో అప్పుడే ఈ పెదనాన్న చచ్చిపోయాడు. పింకీ, గోపి, మీరే తప్పు చేయలేదు. ఆ విషయం వీళ్ళకు కూడా ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. ఆ రోజు దగ్గరలోనే వస్తుంది. పదండి వెళ్దాం. ఇంకా ఏంట్రా నిలబడి చూస్తున్నావు? వెళ్దాం రా. నువ్వు మీ అమ్మలాగే వాడితో చేతులు కలిపి ఈ కుటుంబ పరువుని గంగలో కలిపావు. అసలు నీ దృష్టిలో నేను బ్రతికున్న శవాన్ని. పదరా దీపక్, మనం వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.